కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసహనాన్ని వ్యక్తం చేశారు. తనని తిట్టిన వారిని ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు. చంపేస్తానంటే పట్టించుకోరా, అరెస్టు చేయరా అని ప్రశ్నించిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ సీఎంని అంటే స్పందించారు. డిప్యూటీ స్పీకర్ని అంటే ఎందుకు స్పందించడం లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం అంత అచేతనంగా ఉంటుందా అంటూ నిప్పులు చెరిగారు. జడశ్రవణ్పై కేసులు పెట్టినా ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు. ఇలా అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఎందుకు ఉండాలని అసహనాన్ని వెళ్లగక్కారు రఘురామకృష్ణరాజు. రాజ్యాంగబద్ధ పదవిలో మమ్మల్ని పెట్టడం ఎందుకు? రాజ్యాంగాన్ని సూచించాలి, పాటించాలి అని చెప్పి సూచిస్తే నన్ను చంపేస్తానంటే మాట్లాడరా, అరెస్ట్ చేయరా? దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ రేపట్లో డిప్యూటీ సీఎం గారిని మాట అన్న వ్యక్తికి జరిగిన న్యాయం, డిప్యూటీ స్పీకర్ని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను అంటే చర్యలు తీసుకోలేని అచేతన స్థితిలో ఈ మంచి ప్రభుత్వం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రూవ్ అవ్వాలంటే రాజ్యాంగంపై ఇలాంటి దాడులు చేసే వాళ్ళని దండించకపోతే ఇది మంచి ప్రభుత్వంగా గుర్తించబడదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.